వినాయక చవితి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో బొజ్జ గణపయ్యలు సిద్ధమవుతున్నారు. ఏలూరులో పలు చోట్ల భారీ విగ్రహాలను అమ్మకానికి ఉంచారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వినాయక చతుర్థి సంబరాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమవుతుంది. ఆ సంబరాలకు సంబంధించి వినాయక విగ్రహాలను అయితే అన్ని చోట్ల తయారు చేస్తున్నారు. విగ్రహాలను అయితే అమ్మకాలకైతే పెట్టారు. మనం చూస్తున్నాము ఏలూరులోని విగ్రహాల తయారీ కేంద్రం దగ్గర ఉన్నాము. దాదాపు సంవత్సరం పాటు వీళ్ళందరూ ఈ విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ప్రధానంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన శిల్పులు వీళ్ళందరూ విగ్రహాలు ఏ విధంగా తయారు చేసి అమ్మకాలు సిద్ధంగా ఉంచారు చూడవచ్చు. ఇప్పటికే అమ్మకాలు అయితే ప్రారంభమయ్యాయి. ఎందుకంటే వినాయక చవితి పండుగకి ముందు రెండు మూడు రోజుల ముందుగానే విగ్రహాలను ప్రతిష్ఠించడం చాలా చోట్ల ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో కొందరైతే విగ్రహాలను కొనుగోలు చేయడానికి వస్తున్నారు. విగ్రహాలు చూడొచ్చు, మన రకరకాల సైజుల్లో విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా రకరకాల భంగిమల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ బొజ్జ గణపయ్యను చూడొచ్చు. బొజ్జ గణపయ్యని అయితే ఇప్పటికీ ఇంకా సిద్ధం చేస్తున్నారు. ఆ విగ్రహాన్ని అమ్మకానికి చాలా చూడముచ్చటగా చాలా చక్కగా ఉంది. అయితే విగ్రహాలను తయారు చేయడంలో కేవలం ఇక్కడ ఒకరితో అయ్యే పని కాదు. ఎందుకంటే విగ్రహాలు మోల్డింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, రంగులు వేసేవాళ్ళు ఒకళ్ళు, దాని స్కల్ప్చర్ అంటే దాని రూపు తయారు చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇలా ముగ్గురు నలుగురు కలిపి ఒక విగ్రహాన్ని తయారు చేయడంలో నిమగ్నం అవుతుంటారు. మనం ఇక్కడ చూస్తున్నాం రంగులు చేస్తున్న వ్యక్తిని. రంగులు వేసేవాళ్ళు అయితే సాధారణంగా స్థానికులు అయి ఉంటారు. కానీ విగ్రహాలను మోల్డింగ్ చేయడం, అదేవిధంగా దానికి ఒక రూపం తీసుకొచ్చే వాళ్ళు మాత్రం ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ప్రధానంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే ఎక్కువ విగ్రహాలు మాత్రం ఎక్కువగా ప్రస్తుతానికి అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేస్తున్నారు, పిఓపి తోటి. అయితే రంగులు కూడా కృత్రిమ రంగులు అయితే ఉపయోగిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే నడుస్తున్న ట్రెండ్ని బట్టి మనం చూస్తే చాలా చోట్ల అయితే మట్టితో విగ్రహాలు తయారు చేస్తున్నారు. అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించిన రంగులనే ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద అయితే విగ్రహాలు తయారైతే దాదాపు పూర్తి స్థాయికి చేరుకుందని భావించాల్సి ఉంటుంది. ఇక్కడ రంగులు వేసే ఒక వ్యక్తి ఉన్నారు. ఇక్కడ ఆయన కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా రంగులు వేస్తున్నారు, అసలు చెప్పండి. మీరు రంగులు అసలు ఏ విధంగా వేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వచ్చిందండి, మేము లోకలేనండి. ఇక్కడ వీళ్ళు మట్టుకు అక్కడ నుంచి వచ్చి మేము ఒక 6 నెలల ముందు నుంచి తయారు చేయడం మొదలవుతుందండి. మేము 6 నెలల ముందు నుంచి తయారు చేయడం మొదలవుతేనే మేము వినాయక చవితి కల్లా అందించగలం. వీళ్ళు పనులు చేసినంత వరకు చేసి మాకు కూలీలు పెట్టుకొని కూలీలు పెట్టి మాకు పనులు చేపిస్తారు. మేము కూలీయే, వాళ్ళు కూలీయే పడుద్ది. మాకు ఏం డబ్బులు కాదు, అప్పులు తెచ్చుకొని చేసుకోవాలి. అక్కడ నుంచి తర్వాత ఇవన్నీ దానికి తగ్గట్టు ఈ సంవత్సరం అంత ఇదిగా మాకు పండగ బాగా జరగడం లేదండి. ఎందుకంటే మేము 6 నెలల ముందు నుంచి ఇక్కడ కష్టపడి అన్నీ చేసుకుంటున్నాం. ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట ఊరి నుంచి బొమ్మలు తెచ్చుకొని అక్కడక్కడ పెట్టుకొని మా పొట్ల మీద కొడుతున్నారు. कैसे लगता है विग्रह तैयारी को, कैसे लगता है कितने दाम पर? जी हमारे को बोले तो छोटा मूर्ति जा रहा है, लेकिन बड़ा मूर्ति थोड़ा स्टॉप है. राजस्थान से आके इधर बोले तो पूरा वड्डी से पैसा लेके उसमें डाल दिया. हम लोगों को बोले तो बहुत नुकसान है. नुकसान बोले तो मूर्ति नहीं जा रहा ना, इसीलिए बोले तो नुकसान हमारे लोगों को. इसीलिए हम क्या कर सकते, कैसे भी करके उसको सस्ते में भी निकालना पड़ रहा है. प्लास्टिक पेरिस है, वो मट्टी है, वो राजस्थान का मट्टी है. वो मट्टी जैसा रहता है, वो मट्टी है ना, वो अंदर जब चला जाता है. वो बोतर और 20 मोगरा बोली रही हो, तो उसमें बोले तो ये है ना, वो पानी से पूरा साफ हो जाता है. చూస్తున్నాం ఇక్కడైతే వీళ్ళైతే చెప్తున్నది ఒకటి, దాదాపు 6 నెలల నుంచి అయితే ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం వీళ్ళు దాదాపు ఇక్కడే స్థిరపడ్డారు. వీళ్ళందరూ సంవత్సరాల నుంచి ఇక్కడే స్థిరపడి వీళ్ళైతే విగ్రహాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వేరే ప్రాంతాల నుంచి తయారు చేసిన విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. దానివల్ల తమకు నష్టం వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే మార్కెట్ పెద్దగా లేదు, ట్రెండ్ అయితే పెద్దగా లేదని చెప్పంటున్నారు. మొత్తం మీద అయితే వినాయక చవితి సంబరాలకి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి సిద్ధమవుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.